వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా నేను చెప్పచ్చు. వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. తృతీయంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకుడు. కుజుడు, శుక్రుడు కాంబినేషన్ అనేది ఈ వారం కూడా వీరిని బాగా సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కుజుడు, శుక్రుడు కలిసినటువంటి కాంబినేషన్ రీత్యా వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనులను విజయాన్ని సాధించగలుగుతారు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఈ రాశి వారికి. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి శుక్రుడు, కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది వీరిని చాలా విధాలుగా కూడా సపోర్టుగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కాకపోతే ఆరోగ్యరీత్యా మటుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రవి, శని కలిసినటువంటి కాంబినేషన్ చతుర్థంలో ఉందన్నమాట. చతుర్థంలో ఉన్నటువంటి రవి, శని కలిసినటువంటి కాంబినేషన్ రీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణంలో కొద్దిగా జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళాలి. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. ధనక్షయకారకమైనటువంటి స్థానాల్లో రవి, శని కలిసి ఉన్నారు. అర్ధాష్టమ శనిలో రవి, శని ఒక్కటే ఎక్కువగా ప్రభావం చూపించగలుగుతున్నాడు అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి ఎడిషనల్గా రవి కూడా కాంబినేషన్లోకి రావటం అనేది ఈ యొక్క రాశి వారికి కొంచెం ప్రతిబంధకంగానే ఉంటుందన్నమాట. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పంచమంలో ఉన్నటువంటి రాహువు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి యోగ్యాన్ని ఇవ్వడు. కాకపోతే కేతువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. దీనివల్ల వృత్తిపరంగా కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. వాటన్నిటికన్నా ముందుగా కుజుడు ఈ రాశి వారికి యోగ్యకారకుడు. విద్యార్థులు గురువు యొక్క బలం అనేది ఈ రాశి వారికి తక్కువగా ఉంది. ఆ యొక్క ప్రభావం అనేది కూడా వీరి మీద ఎక్కువగా ఉంది. కాకపోతే కుజుడు యొక్క ప్రభావం అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క వారం కూడా వీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయగలిగితే దానిలో సాధించగలుగుతారు. అలాగే రాజకీయ అనుకూలత కూడా బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క జాతకాలను కూడా ఒకసారి పరిపూర్ణంగా పరిశీలించుకొని అనుకూలమైనటువంటి గ్రహస్థితి వారి యొక్క దశ అంతర్దశల్లో కూడా కరెక్ట్గా కలిసి వచ్చినట్లయితే వారికి కంపల్సరీగా మంచి యోగాన్ని పట్టించగలుగుతూ కుజుడు రాజ్యయోగ కారకుడు అన్నమాట. రాజ్యాన్ని ఇవ్వగలుగుతాడు, ఒక మంచి పొజిషన్ ఇవ్వగలుగుతాడు, ఒక లీడర్గా మార్చగలుగుతాడు అన్నమాట. అటువంటి స్థానాల్లో కుజుడు వచ్చినప్పుడు అది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట వృశ్చిక రాశి వారికి. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చ స్థానంలోకి వచ్చాడనమాట. కుజుడు ఉచ్చ స్థానంలోకి వచ్చినప్పుడు భూమి సంబంధితమైనటువంటి రియల్ ఎస్టేట్ పనుల్లో చాలా వరకు పాజిటివ్గా జరుగుతుంది. కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాలు అనేవి చాలా వరకు సాల్వ్ అవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. కాకపోతే స్త్రీలతో ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా అన్య పురుషుడితో కానీ అన్య స్త్రీతో కానీ ఈ యొక్క రిలేషన్షిప్స్ అనేవి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు, శుక్రుడు 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లానెట్స్ అన్నమాట. ఈ 2 కలిసినప్పుడు ఒకటి సౌమ్యంగా ఉండేటువంటి గ్రహం అయితే కుజుడు రజోగుణ కారకుడు అన్నమాట. సత్వగుణ కారకుడు అనేటువంటి శుక్రుడు, రజోగుణ కారకుడు అనేటువంటి కుజుడు కాంబినేషన్ కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా తీసుకువెళ్ళేటువంటి ప్రభావం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. స్థిరచరాస్తి కొనుగోలులో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది వృశ్చిక రాశి వారికి. ఓవరాల్గా వచ్చినప్పటికీ వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా గృహ కొనుగోలు, వాహన కొనుగోలు, సెల్ఫ్ డ్రైవింగ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. విద్యార్థులైతే మటుకు కాన్సన్ట్రేట్ చేసి చదవవలసినటువంటి పరిస్థితి అనేది కనపడుతూ ఉందన్నమాట. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల రీత్యా వీరు ముఖ్యంగా చేసుకోవాల్సింది రవిగ్రహ ఆరాధన, సూర్యగ్రహ ఆరాధన, అలాగే సూర్యనారాయణ స్వామిని పూజించడం, అర్ఘ్యాన్ని సమర్పించడం తామ్రపత్రంలో. అదేవిధంగా శనికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశివారు పొందగలుగుతారు. విద్యార్థులు వచ్చేటప్పటికి సాయిబాబా ఆరాధన కానీ లేకుండా ఉంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ చేయొచ్చు గురుగ్రహ అనుకూలత కోసం. అదేది ముఖ్యం అన్నమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.